అందరూ కూడా రావాల్సింది కోరుతా ఉన్నాం. పెద్దలు మాజీ శాసనసభ్యులు గడికోట ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాము. నరేంద్ర వర్మ గారు ఇప్పుడు ముఖ్యమైనటువంటి కొందరిని సార్ జాయిన్ చేస్తా ఉన్నారు. సార్ స్పీచ్ అయిన తర్వాత అందరికి కూడా దగ్గరుండి అందరికి కూడా కండువాలు వేసి గ్రూప్ ఫోటో దిగి అచ్చెన్నాయుడు గారు ఇక్కడికి వెళ్తారు. కాబట్టి మీ అందరూ కొంచెం ఓపిక ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. పిట్టు వేణుగోపాల్ రెడ్డి గారు జెడ్పీటీసీ గారు, బాపట్ల జెడ్పీటీసీ గారు ఎక్కడున్నారు? విజయ్ వేణు ఇటు రండి, పక్క నుంచి రండి. అటు రమ్మను, అటే రమ్మను. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు పెద్దలు ద్వారకానాథ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, మిగతా స్టేజ్ మీద ఉన్న ముఖ్య నాయకులకు అందరికీ, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఈరోజు తెలుగుదేశంలో పార్టీలో చేరినాను. ముందు 1994 నుంచి 99 వరకు నేను చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఉన్నాను. తర్వాత మా లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం డీలిమిటేషన్ పోవడం వల్ల రాయచోటిలో నియోజకవర్గం రావడం వల్ల ఆ రోజు నుంచి నేను పార్టీకి దూరంగా ఉన్నాను. అయితే 99 తర్వాత రాయచోటి నియోజకవర్గంలో వైసీపీలో చేరి దాదాపు 20 సంవత్సరాలు వైసీపీ పార్టీకి సేవ చేసినాను. సేవ చేసినాక నాకు ఇక్కడికి వచ్చిన అధికారం వచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఎక్కడ చూసినా అవినీతిమయం, ఎక్కడ చూసినా విధ్వంసం, ఎక్కడ చూసినా ఆయన నలుగురిని పార్టీ ఆఫీసులో ఏజెంట్లుగా పెట్టుకొని ఎవరైతే పార్టీకి కలెక్షన్ చేస్తారో వాళ్ళని నలుగురిని పెట్టుకొని వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకుంటా
కార్యకర్తలను కానీ ప్రజలను కానీ నాయకులను కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులకు కూడా కనీస అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ఆయన చూసే అరాచక పాలనకు నేను ఈరోజు 20 సంవత్సరాలు చేసిన పార్టీకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఆయన సీఎం పేసీ లేక అడుగు పెట్టలేదంటే మీరు గమనించండి. ఆ పేసీ లేక కూడా అడుగు పెట్టకుండా ఈరోజు నాకు సంతోషంగా ఉంది. ఈ పచ్చ జెండా కిందకి మళ్ళా తిరిగి వచ్చినందువల్ల నాకు ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలా, అటువంటి ముఖ్యమంత్రి మనకు అనవసరము అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ ఈ పార్టీకి పచ్చ జెండా కిందకు వచ్చిన దానికి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మరి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మనం మరీ ఈసారికి చంద్రబాబును గట్టిగా మనం ఫైట్ చేసి తప్పకుండా ముఖ్యమంత్రిగా చూడాలని మీరందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ ద్వారకానాథ్ రెడ్డి గారు.